చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. Give me hand. ఎవడి అమ్మాయిని కత్తిలా ఉందని చెప్పింది యాపిలే తగ్గట్లేదు. సార్ నేను బీర్లు ఏం ఆర్డర్ లేదుగా, ఆయన ఇచ్చాడండి. సార్ బీర్ ఆర్డర్ ఇచ్చారంట. ఫ్రెండ్షిప్ ఆ 4 బీర్లకు బిల్లు మీతోటే కట్టమంట. ఏంటి సార్ బిల్లు కట్టమంటాడు? ఫ్రెండ్షిప్. మై నేమ్ ఈజ్ సూర్య. మై నేమ్ ఈజ్ కార్తీ. ఊర్లో 10 వైన్ షాపులు ఉన్నాయి కానీ ఒక్క ఆసుపత్రి కూడా ఎందుకు లేదండి? హాస్పిటల్లో మందులు రోజు రోజుకి విషంలా మారుతుంది. అదే వైన్ షాప్ లో మందులు రోజులు గడుస్తున్నా కొద్ది అమృతంలా మారుతుంది. ఏమంటారు రాఘబాబు గారు? నాకు అలవాట్లేదు నీలాగా ఎదవన్నారు. ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది బావగారు. అయ్యో వెళ్ళొస్తాను. మళ్ళీ రావద్దు బావగారు. ఎందుకు? ఎందుకంటే మీరు చేసినవన్నీ ఇందులో రికార్డ్ చేశాను బావగారు. ఇప్పుడు అది పోలీసులకు పంపిస్తావా? నేను పోలీసులకు పంపనండి, నీ భార్యకు పంపుతా చాలు. అయ్యా అందరికీ నమస్కారం. నేను రిజిస్టర్ ఆఫీసర్ని. హాస్పిటల్ బెడ్ నుంచి వచ్చినట్టున్నాడు నీరసంగా. లవ్ మ్యారేజ్లు లేచిపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. తల్లిదండ్రులను కాదని లవ్లు చేసుకొని నేను చంపుకుంటున్నారు, దీన్ని నాన్న చంపుకుంటున్నారు. అంతేకనే ఇప్పుడుకొచ్చి నా సర్వీస్ లో ఒక్క లవ్ మ్యారేజ్ కూడా నేను అంగీకరించలేదు. రాంప్రసాద్ అన్న నా స్కిట్ లో ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత డైలాగ్ ఆయన చేత చెప్పించలేదు. నాకు తెలియకడుకున్నాను మీది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేశారు. కిలో కందిపప్పు ఎంతో తెలుసా? కిలో పెసరపప్పు ఎంతో తెలుసా? కేజీ చింతపండు 80 రూపాయలు, కేజీ బియ్యం ఏమో 70 రూపాయలు, గ్యాస్ బండ్ ఏమో 1000 రూపాయలు. నాకు తెలియకడుగుతున్నాను సార్ ఇవి ఇక్కడ పగల కాదు, రాజుగారు ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళి ఆవిడకి డబ్బులు ఇవ్వాలి, ఆ పగల ఇవి. మొన్న ఇలాగే 104 డిగ్రీలతో పేషెంట్ వచ్చాడు ఇక్కడ జ్వరంతో. ఏం చెప్పారో చెప్పు. ఉప్పుకొలతో దిష్టి తీసుకో తగ్గిపోద్ది అన్నాను. ఇది ఆపరేషన్ చేద్దాం రండి. ఆపరేషన్ ముందు టెస్ట్లు అవి చెయ్యవా? ఇప్పుడు నేను 20 టెస్టులు రాస్తాను, 30,000 అవుతుంది. అయినా కూడా నేను ఆపరేషన్ చెయ్యాలంటాను. ఏం చేయమంటావు చెప్పు? ఆపరేషన్ చేయమంటాను. వెరీ గుడ్. ఏర్పాట్లన్నీ చేయించు. ఒక నిమిషం. హలో శ్మశాన్ వాటికండి. నీ దృష్టిలో భార్య అంటే ఏంటి? భర్త అడుగు జాడల్లో కష్ట నష్టాల్లో తోడుని నడిచేదే ఆడదండి. మరి భర్త అంటే మీరు చెప్పండి. లేదు, అలా సైలెంట్ గా ఉండడం అంటే. అమ్మ రైట్ రా, 5,000 కూడా అమ్మకే. బాగుందా? చాలా బాగుంది. అమ్మ హస్బెండ్ నువ్వు? కాదు, నా లవర్. గాఢంగా ప్రేమించుకున్నా. గాడిన వదిలేసావేంటి? గతం మర్చిపోయింది. ఎప్పుడు వేరే ఎవరికో గొట్టంగాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంతకు మీరెవరు? ఆ గొట్టంగండి. ఈయన మన పక్కింటి రమేష్ గారు. నమస్కారం అన్నయ్య. ఏమైంది అన్నయ్య? చెప్పండి, పర్వాలేదు. ఏం కావాలన్నయ్య? ఓంకారం కూడా ఇస్తాను అన్నయ్య నుండ్రు. నాగబాబు గారిని చూడగానే జబర్దస్త్ కు కొత్త కళ వచ్చిందబ్బా అని అనుకునే లోపే రష్మిని చూడగానే జబర్దస్త్ ఓల్డ్ అయిపోయిందబ్బా అనిపిస్తుంది. స్టార్టింగ్ లో మీరు ఎంట్రీ రాగానే ఒక 5 ఆటో పంచులు వేయొద్దు. మీరు మీ స్టైల్లో మీరు చేయండి. మీ జీవితం అనేది వాళ్ళ కామెంట్స్ మీద ఆధారపడి ఉంది. స్కిట్ బాగుందంటే రూమ్ కు పిలిచి పొంగలు పెడతాడు, బాగలేదు మన పాత వాళ్ళంతా మీకు తెలుసు కదా. రాంప్రసాద్ అన్న, మన సుధీర్ అన్న, గెటప్ సీన్ అన్న వీళ్ళు ఉన్నప్పుడు ఆటో, ఇప్పుడు అటో ఇటో అవుతుంది. కానీ జబర్దస్త్ లో ఎవరు ఎన్ని స్కిట్లు చేసినా నా స్కిట్ లో జరిగిన మ్యాజిక్ ఏంటంటే సార్, మీరు నా స్కిట్ జరుగుతుండగా అది ఆగు కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా అని అనడం. గ్యాప్ ఇవ్వటం అంటే నువ్వు అది నరుకుతున్నాడు ఈ రోజు అని ఒక మాట అంటావా? నరుకుతున్నాడు ఇవాళ. అది ఈ పదాలు నాకు ఎంత బూస్ట్ ఇచ్చేవంటే సార్, నా వ్యూవర్షిప్ ని నేను అలా కాపాడుకుంటూ రావడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మీరే సార్.
ఎప్పుడు వస్తావు జబర్దస్త్? ఎవరైతే మిస్ అయ్యారు వీళ్ళతో కాంబినేషన్ సెట్ చేసుకొని జూన్ నుంచి చేసేలాగా నేను ప్లాన్ చేసుకుంటా సార్ షూర్. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.